అందరికీ నమస్కారం. నేను మీ పిసిరెడ్డి. వైఎస్ఆర్‌సీపీ యాక్టివ్ అయిందండి. అంటే దాదాపుగా ఒక 6 నెలల నుంచి మాత్రం యాక్టివ్ అయింది గానీ, అది హైపర్ యాక్టివ్ అయింది. ఆ హైపర్ యాక్టివ్ కాస్త మన పాత సామెత ఉంది గదా! చినిగి చాటంతయి చాపంతయిందని. అట్లా ఈరోజు వైఎస్ఆర్‌సీపీ హైపర్ యాక్టివిటీ చినిగి చాపంతయింది. వాళ్ళకుండేటటువంటి బేస్ ఓటు గూడా ఘోరంగా పడిపోయింది. ఎట్లా అంటే కొన్ని అంశాలు మీ ముందుకు తీసుకొస్తాను. మొట్టమొదటిసారిగా మావిగన్. ఎప్పుడూ చెప్తుంటాను నేను, అమరావతి అనేది వైఎస్ఆర్‌సీపీ పాలిట ఒక మృత్యు నగరం. అమరావతిని టచ్ చేస్తే ఒక 10% ఓట్లు కోల్పోవడం తప్ప వాళ్ళకి ఎటువంటి పరిస్థితుల్లో లాభం ఉండదు. అలాంటిది మావిగన్ అనే ఒక కొత్త కాన్సెప్ట్ తీసుకురావడంతోటే జగన్మోహన్ రెడ్డి గారైతే ఆంధ్ర రాష్ట్ర ప్రజల దృష్టిలో ఒక కామెడీ పీస్‌గా నిలబడిపోయాడు. సరే, దాన్ని మరిపించడం కోసం ఆయన కుటుంబం గురించి చెప్పుకుంటూ వచ్చాడు. తెలుగుదేశం పార్టీ గొడ్డల పార్టీ అంటుంది. అసలైన గొడ్డల పార్టీ తెలుగుదేశం పార్టీయే. నేనెందుకు గొడ్డల పార్టీ అవుతాను? మా తాత చాలా గొప్పోడు, మా నాయన చాలా గొప్పోడు. నేను చాలా మంచివాడిని కాబట్టే మా తాతను చంపినోళ్ళని కూడా వదిలిపెట్టాను అని చెప్పడంతోటే ఎవరైతే వైఎస్ఆర్ కుటుంబం వల్ల బాధితులున్నారో వాళ్ళు మొత్తం బయటకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని నిజంగా నడి బజార్లో నిలబెట్టారు. ఎవరికీ తెలియనటువంటి చరిత్ర కూడా ఈరోజు రాష్ట్రంలో ఉండే ప్రతి పసిబిడ్డకి తెలిసేటట్టుగా చేశారు. అది అయిపోవడంతోటే డిఎస్సి అంశాన్ని లేవనెత్తారు. అక్కడ అవినీతి జరిగింది. ఇంకా ఘోరమైనటువంటి విషయం ఏంటంటే వీళ్ళ పేటీఎం కుక్కల చేత కమ్మ వాళ్ళకి ఎక్కువ పోస్టులు ఇప్పించుకున్నారు స్పోర్ట్స్ కోటాలో. ఇక్కడ కూడా వాళ్ళ కులానికి వాళ్ళు న్యాయం చేసే ప్రయత్నం చేశారు అని చెప్పి ఒక తప్పుడు ఆరోపణ అయితే చేసే ప్రయత్నం చేశారు. దీనివల్ల ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి చాలామందికి సంబంధం లేనటువంటి డిఎస్సి నియామక ప్రక్రియ మీద ఒక అవగాహన వచ్చేసింది. ఎందుకని ప్రభుత్వం తీవ్ర స్థాయిలో స్పందించింది. ప్రతి విషయాన్ని పూసగుచ్చినట్టుగా ప్రజలకు వివరించే ప్రయత్నం చేసింది కాబట్టి ప్రజలకు బాగా అర్థమైపోయింది. మన జగనన్నలో మాత్రం ఎలాంటి మార్పు రాలేదు. చీకట్లో 10 రాళ్ళు వేస్తాడు, ఏదైనా ఒకటి తగలకుండా పోతుందా అన్న ఉద్దేశంతోనే ఆయన ముందుకెళ్తాడనేది రాష్ట్ర ప్రజలకి ఒక అవగాహన ఉంది. అది ఈరోజు స్పష్టమైపోయింది. ఖచ్చితంగా ఈయన చేసేవన్నీ కూడా చీకట్లో రాళ్ళు వేయటమే. ఏదైనా తగిలితే మనకు మంచి జరగద్ది, లేకపోతే పోద్ది, ఇదే ఉద్దేశంతో ఇలాంటి ఆరోపణలు చేస్తుంటాడు కాబట్టి ఇది కూడా అందులో భాగమే. ఇక్కడ ఒక పెద్ద విషయం ఏంటంటే నారా లోకేష్ గారు సవాలు విసిరాడు. నేను నీ ఇంటికి 200 మీటర్ల దూరంలోనే ఉన్నాను, నీకేదన్నా డిఎస్సి మీద అనుమానం ఉంటే రా చర్చించుకుందాం అని చెప్పి ఒక సవాలు విసిరితే తెల్లారితో ఏం చేస్తాడంటే లక్ష్మీపార్వతిని, ఆమె ఎవరో శ్యామల ఉంది, ఒక యాంకర్ శ్యామల అని, ఇంకెవరో 2-3 మహిళా నాయకురాల్ని అక్కడికి పంపించి వాళ్ళ చేత లోకేష్ గారి మీద సవాలు విసురుతారు. లక్ష్మీపార్వతి ఏమన్నా మంత్రా, అంటే మాజీ మంత్రా? శ్యామల ఏమన్నా ఎడ్యుకేటెడ్ పర్సనా, లేకపోతే ఆమె ఏమన్నా మంత్రా, లేదా ఆమెకి ఏమన్నా రాజకీయ అనుభవం ఉందా? లక్ష్మీపార్వతి గారన్నా కానీ కొద్ది రోజులు ఏదో ఒక పార్టీ పెట్టింది, కొంతమందికి సపోర్ట్ చేస్తూ మాట్లాడింది, కాస్తో కూస్తో అవగాహన ఉండొచ్చు. కానీ ఆమె ఎప్పుడు ప్రజల చేత ఎన్నుకోబడలేదు కదా, ఆమె ఎప్పుడు అసెంబ్లీలో అడుగు పెట్టలేదు కదా. అలాంటి వాళ్ళ చేత నారా లోకేష్ గారిని తిట్టించడం ఏంటి? ఇది పురుగు పోగొట్టుకునేటటువంటి విషయం. ఆ తర్వాత గుడివాడ అమర్నాథ్ హోంమంత్రిని వ్యక్తిగతంగా విమర్శించడం, ఆమె మేకప్ గురించి, ఇవన్నీ అవి నిజంగా చెప్పాలంటే ప్రజలు అసహించుకునే పరిస్థితి. ఇంకా వీళ్ళ బుద్ధి మారలేదు. ఇంకా ఇదే వ్యక్తిగత దోషంలో వీళ్ళు ఎటువంటి పరిస్థితుల్లో మారరు. 11 స్థానాలకు పరిమితం చేసి తుక్కు రేగొట్టి ఇంట్లో కూర్చోబెట్టి సంవత్సరం రోజులు ఇంట్లో నుంచి బయటకు కూడా రానికుండా చేసినా కానీ వీళ్ళలో బుద్ధి మారలేదు. వీళ్ళు వ్యక్తిగత దోషణలు చేస్తారు, బూతులు తిడతారు. వాస్తవంగా చెప్పాలంటే అందరూ ప్రశాంతంగా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు. ఈరోజు అధికార పార్టీ నాయకులు వాళ్ళని అనవసరంగా గెలకటం తప్ప ప్రజల దృష్టిలో మీరు ఒక పనికిమాలిన వాళ్ళ లెక్క తయారవటం తప్ప ఇంకేమన్నా ప్రయోజనం ఉందా? వ్యక్తిగత దూషణలు చేయడం
తర్వాత విజయవాడ రౌడీ షీటర్ లాకప్ డెత్. అది కోర్టుతో పోయేటటువంటి చిన్న ఇష్యూ. వాస్తవంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారికి మైలేజ్ తెచ్చే అవకాశం ఉంది ఈ ఇష్యూలో. పోలీస్ డిపార్ట్మెంట్ పనితీరు మీద ఆయన ప్రశ్నించవచ్చు, ప్రభుత్వాన్ని నిలదీయొచ్చు. ఎలాగో ఒక లాకప్ డెత్ జరిగింది కాబట్టి ఆ ఇష్యూని ఆయన కొంచెం హైలైట్ చేస్తే కాస్తో కూస్తో జగన్మోహన్ రెడ్డి గారికి మైలేజ్ పెరిగేది. దాన్ని తీసుకుపోయి ఒక కులానికి అంటగట్టి ఆ కులంతో రాజకీయం చేయాలని చూడటం, ఆ రౌడీ షీటర్కి అండగా నిలబడతానంటాం. అతని మీద ఆల్రెడీ 23 కేసులు ఉన్నాయి. 10 అటెంప్ట్ మర్డర్ కేసులు, 2 మర్డర్ కేసులు, గంజాయి కేసులు, ఒక 3 శిక్ష పడి ఉంది, 4 అండర్ ట్రయల్స్లో ఉన్నాయి, 10 రాజీ చేసుకున్నారు. అతనేమి సామాన్యమైనటువంటి నేరస్తుడు కాదు. అలాంటి వ్యక్తి కుటుంబానికి వెళ్ళి పరామర్శించడం ఇది కొంచెం ప్రజల్లో ఎబ్బెట్టు, పైగా ర్యాలీలు చేయటం. ఇక్కడ కొంతమంది అంటారు ముఖ్యమంత్రి గారు ఎందుకు కలిశారు అని. ముఖ్యమంత్రి గారు కనుక ఆ కుటుంబాన్ని పిలిపించుకుని మాట్లాడకపోతే జగన్మోహన్ రెడ్డి గారు చాలా రెచ్చిపోయేవాడు. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు కాకపోయినా ఆయన పార్టీలో ఉండేటటువంటి కొన్ని చిల్లర శక్తులు ఉన్నాయి కదా, వీళ్ళు చాలా రెచ్చిపోయేవాళ్ళు. ప్రజల్ని అశాంతికి గురి చేసేవాళ్ళు, న్యూసెన్స్ క్రియేట్ చేసేవాళ్ళు రాష్ట్రంలో. కాబట్టి ఏంటంటే ఈ ఇష్యూని ముగింపు పలకాలి కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఆ కుటుంబాన్ని పిలిపించుకొని మాట్లాడటంతో చాలా వరకు సర్దుమణిగిపోయింది. ఇప్పుడు ఆ కుటుంబం కూడా ప్రభుత్వానికే మద్దతు తెలుపుతుంది. ఎవరైతే అధికారి ఉన్నారో ఆ అధికారిని కూడా అరెస్ట్ చేశారు, అతని మీద హత్యా నేరం కింద కేసు నమోదు చేశారు. సో ఇది కూడా గోడుతో పోయేదాన్ని గొడ్డల దాకా తెచ్చుకొని ఆయన పార్టీ మీద అసహ్యం కలిగే విధంగా ప్రవర్తించారు. మొత్తం మీద ఏంటంటే పొలిటికల్ అన్రెస్ట్. రాష్ట్రంలో ఏదో ఒకటి చేయాలి, బూతులు తిట్టాలి, వ్యక్తిత్వ హననం చేయాలి. ఈ విధంగా ముందుకు పోవటం వల్ల ప్రజల్లో అయితే ఒక అభిప్రాయానికి వచ్చేసారు, వీళ్ళు సైలెంట్గా ఉండరు, వీళ్ళు ఏదో ఒకటి గెలకతా ఉండాలి. ఈరోజు చివరాఖరికి ఎలా తయారైందంటే ఈ యాక్టివ్ అనే దానివల్ల గెలికి మరీ తన్నించుకున్నట్టుగా తయారైంది. వాస్తవంగా వైఎస్ఆర్సీపీకి 40% ఓట్లు అని వాళ్ళు చెప్పుకుంటారు, కానీ ఉండేది 25%. 15% ఎలా వచ్చినాయి అంటే 2024 ఎన్నికల్లో కొంతమంది భయపడ్డారు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ వస్తుందేమో, మనం ఓటేయకపోతే రేపు మనల్ని ఏమన్నా అంటారేమో, నడి రోడ్లో నిలబెట్టి కొడతారేమో, అట్లా భయపడి ఒక 15% అయితే యాడ్ అయింది. దానివల్లనే 40% వచ్చింది. ఇప్పుడు ఈ జరిగినటువంటి పరిణామాలను మొత్తాన్ని పరిశీలిస్తే ఈరోజు ప్రజల్లోకి వెళ్ళి వైఎస్ఆర్సీపీ యాక్టివ్ అయింది కదా, దానివల్ల మీ అభిప్రాయం ఏంటి అంటే అసహించుకుంటున్నారు. వాళ్ళు మారరండి. వాళ్ళు నిద్రలేస్తే బూతులు తినటం, బూతు రాజకీయాలు వేయటం. ఏదన్నా ప్రభుత్వం తప్పు చేస్తే దాన్ని ఎత్తి చూపే ప్రయత్నం చేయాలి, కానీ వ్యక్తిగత దోషాలు ఎందుకండి? సో మొత్తం మీద ఏంటంటే ఉండేటటువంటి ఆ 25% అంటే భయపడేసినటువంటి 15% ఓట్లు, వాళ్ళకుండే స్వతంత్రంగా ఉండేటటువంటి 25% ఓట్లలో 15% ఓట్లు మాత్రం సంకనాగిపోయినాయి. ఇప్పుడు వైఎస్ఆర్సీపీకి ఉండేది 10% ఓట్లు. నేను వైఎస్ఆర్సీపీకి చేసేటటువంటి సూచన ఏంటంటే మీరు ఎంత సైలెంట్గా ఉంటే, మీరు ఉండరు, ఖచ్చితంగా ఉండరు, ఏదో ఒకటి కలిపెడతా ఉండాలి, ఎవరినో ఒకటి తిడతా ఉండాలి. అది మీకు స్వతహాగా వచ్చినటువంటి లక్షణము. ఇంకా అంతకంటే ఎక్కువ కూడా మీ దగ్గర నుంచి ఆశించడం వేస్ట్. ఎన్నిసార్లు చెప్పినా మీకు అర్థం కాదు అది. మీరు సైలెంట్గా ఉంటే ఏదన్నా పెరిగే అవకాశం ఉంది. మీరు 2029లో ప్రభుత్వాన్ని తేవటం అనేది కళ. మీరే చెప్తున్నారు కదా, మేము అధికారంలోకి వస్తే తలలు లేపేస్తాం, అమరావతిని ఆపేస్తాం, మమ్మల్ని ఎవరైతే విమర్శించారో వాళ్ళ కుటుంబాలను తగలబెట్టేస్తాం. ఈ విధంగా చెప్తున్నప్పుడు జనం సహజంగానే భయపడతారు. మీరు సామాన్య ప్రజలను ఏం చేయకపోయినా పక్కింటోని కొడతామని అంటే ఈ ఇంటో వాడికి భయమే కదా, వాడు నాశనం ఇవ్వటం వీళ్ళకి ఇష్టం ఉండదు కదా. కాబట్టి మీ మీద ఒక భయానకమైనటువంటి వాతావరణం ఉంది. కాకపోతే ఏదో ఒక విధంగా అసెంబ్లీలో వీళ్ళు ఉండాలి ప్రతిపక్ష స్థానంలో అని చెప్పి ప్రజలు ఓటేయడానికి కూడా ఈరోజు ఆలోచించుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. కాబట్టి మీరు ఎంత సైలెంట్గా ఉంటే అంత మంచిది మీకు. మీరు ఎంత చెప్పినా వినరు, నాకు తెలుసు. ఈ గ్రాఫ్ అనేది అయితే మటుకు
ఈరోజు గెలికి తన్నించుకొని అట్టడుగు స్థాయికి పడిపోయారు. ఇక మీరు కోలుకోవటం అనేది దుర్లభం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.